ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. తుంటికి ఆపరేషన్ తర్వాత కొంతకాలంగా విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బ్రహ్మాజీరావు అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి, రేపు ప్రమాణ స్వీకారానికి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? గురు రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన తర్వాత ఏదైతే డిసెంబర్ 9వ తేదీన అసెంబ్లీ సమావేశాలు, మొదటి అసెంబ్లీ సమావేశాలు అంటే ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సంబంధించి అసెంబ్లీ సమావేశం ప్రారంభమై ప్రమాణ స్వీకారం అదే రోజు జరిగినప్పటికీ చాలా మంది ఎమ్మెల్యేలకి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అదే ఆ సందర్భంగా జరిగినటువంటి ఏదైతే బాత్రూమ్ సంఘటనల నేపథ్యం శస్త్రచికిత్స సందర్భంగా ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. అయితే ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది మాత్రం కొంతవరకు ఆతృత ఎదురు చూసిన తరుణంలో ఖచ్చితంగా 3 నెలల లోపు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి. కాబట్టి ఈసారి ఎటువంటి కారణాలు వస్తాయో తెలియని పక్షంలో రేపు 1వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ రేపు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరినీ, అదేవిధంగా ముఖ్య నేతలను కూడా ఆహ్వానించారు, ఎమ్మెల్సీలను కూడా ఆహ్వానించడం జరిగింది. అంటే ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారిగా కేసీఆర్ ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఇంతకుముందు హాస్పిటల్లో ఉన్నప్పుడు సంబంధించినప్పుడు కూడా ఆయన కొంత సంబంధించిన ఫోటోలు, వీడియోలు మాత్రం వచ్చాయి. దాదాపు 45 రోజులు అవుతున్నప్పటికీ కూడా కేసీఆర్ ఇప్పటి వరకు బయటకు రాకుండా ఇక ఇంట్లో ఫామ్ హౌస్ లోనే గడిపిన పరిస్థితి మనం చూసాం. సో రేపు వచ్చిన తర్వాత రేపు ఏమైనా మీడియాతో ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వ పథకాలు కావచ్చు, స్కీములు కావచ్చు, తదితర అంశాలపై ఆయన మాట్లాడతారా లేదా అని గురు. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.